సంతోషంగా అనిపించింది. ఇది నేను రెండోసారి ఇక్కడికి వస్తాం. పాదయాత్రలో కూడా స్వామి గారి దర్శనం చేసుకోవాలంటే చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఆనాడు మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను, మీ అభిప్రాయం ఏంటంటే, అప్పుడు నాకు తల్లి ఒకటే చెప్పింది, నీ మనసులో ఏముందో అది నువ్వు పాటించు అని చెప్పింది. ఆ రోజు మా తల్లి చెప్పిన వరకు నేను వస్తుంది జరిగింది. స్వామి గారి ఆశీస్సులు తీసుకుంటూ జరిగింది. పెద్దన్నట్టు నిట్టంత ఒక చరిత్రగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాల మతాలు ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. అని స్వామి గారితో కూడా పోయినసారి పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా అందరం మాట్లాడుకున్నాం. ఆ దిశగా మేము పనిచేస్తాం, కష్టపడతాం. మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని ఉన్న ప్రజల్ని కోరుకుంటూ, దేవుడు ఆశీస్సులు మా పైన ఉంటాయని ఆశిస్తూ ఆహర్నిశలు కష్టపడతాం, పని చేస్తామని అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటాం. అందరికీ నమస్కారం.